హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్ ఫ్రెండ్. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి మెయిన్ గా ఈ వీడియో యొక్క కంటెంట్ ఏంటి అంటే అక్టోబర్ 2026 లో వచ్చేటువంటి అక్టోబర్ 15th మనకు 2026 డిఎస్సి నోటిఫికేషన్ మనందరికీ తెలిసిందే. మరి అక్టోబర్ 15th వచ్చేటువంటి డిఎస్సి నోటిఫికేషన్ లో మనకి ఫస్ట్ ఓల్డ్ సిలబస్ ఉంటుందా లేదా న్యూ సిలబస్ ఉంటుందా, నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఈసారి కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉండొచ్చు, మరి మెగా డిఎస్సి తో కంపేర్ చేసుకుంటే ఈసారి కట్ ఆఫ్స్ ఇంక్రీజ్ అవుతాయా డిక్రీజ్ అవుతాయా, అంటే ఓవరాల్ గా మనం ఈసారి డిఎస్సి లో జాబ్ సాధించాలి అంటే ఎన్ని మార్క్స్ మనం టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ కావాలి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి మరి పోస్ట్ ఎన్ని ఉంటాయి, ఎస్పెషల్లీ ఎస్జిటి పరంగా కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ పరంగా కావచ్చు, పోస్ట్ ఎన్ని ఉంటాయి, మరి వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మరి స్టార్ట్ చేసే ఒక చిన్న విషయము, ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని మనం కంప్లీట్ గా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్, సో క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ తో పాటు మీకు రివిజన్ టెస్ట్లతో పాటు మీకు క్విక్ క్లాసెస్ తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్. సో మొత్తం కోర్స్ యాక్చువల్ గా అయితే ఈ రోజు ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ చేసాము. గ్రూప్ క్రియేట్ చేసి మొత్తం ప్రాసెస్ మొత్తం ఈ రోజు పేమెంట్ గ్రూప్ వాళ్ళకైతే చెప్తున్నాము. సో బ్యాచ్ వచ్చేసరికి ఈ రోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. అది కూడా యాక్చువల్ గా ఫస్ట్ 1200 రూపీస్ అనౌన్స్ చేసాము, బట్ బెస్ట్ ఆఫర్ పరంగా అంటే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ఈ బ్యాచ్ డిఎస్సి పరంగా టెట్ బ్యాచెస్ అయితే కంప్లీట్ చేసాము. సో టెట్ వ్యాలిడిటీ అయిపోయింది కాబట్టి టెట్ బ్యాచెస్ అయితే కంప్లీట్ చేసాము. ఎవరైనా డిఎస్సి బ్యాచ్ లో జాయిన్ కావాలి అనుకుంటే 1200 రూపీస్ అమౌంట్ ది ఈ బ్యాచ్ కి అయితే కేవలం 600 రూపీస్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి బెస్ట్ ఆఫర్స్ చూడండి, క్లాసెస్ ఉంటాయి, అది కూడా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, రివిజన్ టెస్ట్ ఉంటాయి, క్విక్ క్లాసెస్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మరి ఫస్ట్ ఇండివిజువల్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ మీకు 75 డేస్ కల్లా కంప్లీట్ చేస్తాం. మొత్తం అయితే మనకి ఇంకా 4 మంత్స్ సమయం ఉంది నోటిఫికేషన్ రావడానికి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ కంప్లీట్ కావడానికి. సో ఓవరాల్ గా నోటిఫికేషన్ ఒక 2 మంత్స్ వేసుకుంటే ఇప్పుడు అక్టోబర్ 15th అనుకోండి, అజంప్షన్ ఈ రోజు 2 డేస్ ఒక 5 డేస్ అక్టోబర్ 15th ఆగస్ట్ 15th తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ ఒక 2 మంత్స్ నోటిఫికేషన్ ఉంది. తర్వాత ఒక 2 మంత్స్ సమయం ఇచ్చిన మనకు ఓవరాల్ గా ఇంకా 4 మంత్స్ సమయం ఉంది. 4 మంత్స్ అంటే 120 డేస్. సో 120 డేస్ లో మీకు ఇక్కడ 75 డేస్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్. ఈ ప్రాసెస్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఇంకా కంటిన్యూషన్ లో మీకు రివిజన్ టెస్ట్లు, ఎందుకంటే డిఎస్సి అంటే టెట్ ప్రిపరేషన్ వేరు ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, టెట్ ప్రిపరేషన్ వేరు, డిఎస్సి ప్రిపరేషన్ వేరు. సో టెట్ లో క్వశ్చన్ తప్పుపోయినా కొంచెం అటు ఇటు వచ్చినా మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. సో ఓవరాల్ గా ఐ థింక్ ఇన్ సర్వీస్ టీచర్లను బేస్ చేసుకునేమో, కానీ అంతకుముందు డిసెంబర్ 2025 క్వశ్చన్ పేపర్స్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ అయితే కొంచెము ఈజీగానే ఉన్నాయి. సో ఏది ఏమైనా కానివ్వండి, సో ఇలా క్వశ్చన్ పేపర్స్ ఉంటాయని డిఎస్సి లో మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. డిఎస్సి లో ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంటే. సో ఏ క్వశ్చన్ మిస్ చేసుకోవద్దు. కట్ ఆఫ్స్ కూడా మీకు ప్రీవియస్ డిఎస్సి కట్ ఆఫ్స్ మనకు 0.000 లో కూడా కట్ ఆఫ్స్ ఉన్నాయి. జాబ్ నష్టపోయిన లాస్ట్ ర్యాంక్ వాళ్ళకు ఆ నెక్స్ట్ మార్క్ అబ్జర్వ్ చేస్తే మనకు 1 మార్క్ 2 మార్క్ వేరియేషన్ కూడా కాదు, డెసిమల్స్ లో వేరియేషన్ 0.002లు 0.005లు ఆ వేరియేషన్ తోనే జాబ్ నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఓవరాల్ నేనేం చెప్తున్నాను అంటే ప్రతి బిట్ ఇంపార్టెంటే. మరి ఈసారి కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సిందే. మరి హైలైట్ చేసుకోండి, మళ్ళీ చెప్తున్నా, ఈ డిఎస్సి మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే నెక్స్ట్ డిఎస్సికి మళ్ళా ఏ సిలబస్ ఉంటుందో తెలియదు, ఇంకా ఏమేమి చేంజ్ అయితే కూడా మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. కేవలం 600 రూపీస్ మాత్రమే. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే డిఎస్సి పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. 8341949272 ఎంబీఆర్ నంద్యాల. ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ చేసుకోవద్దు. అదే విధంగా ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. మీకు అప్డేట్స్ తో పాటు వీడియోస్ కూడా మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తాం. కాబట్టి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం అయితే జరిగింది. ఎక్స్ప్రెస్ నా నెంబర్ సేవ్ చేసుకోండి, 8341949272 ఎంబీఆర్ నంద్యాల. ఆలోచన చేసుకోవద్దు, మీకు ఒక షెడ్యూల్ వైజ్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు క్లాసెస్ ఉన్నాయనుకోండి, షెడ్యూల్ ఈరోజు క్లాసెస్ ఇచ్చాము, నెక్స్ట్ సెకండ్ డే ఎగ్జామ్స్ ఉంటాయి, థర్డ్ డే గ్యాప్ ఇస్తాము, థర్డ్ డే కంప్లీట్ గా గ్యాప్ ఇస్తాము, మళ్ళీ ఫోర్త్ డే 2 షెడ్యూల్ ఉంటుంది,
నెక్స్ట్ 5th డే డే 2 కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ 6th డే కంప్లీట్ గా గ్యాప్ ఇస్తాం. ఎందుకంటే ప్రతి 2 డేస్ కి ఒక రోజు గ్యాప్ ఇస్తాం. ఏదైనా మీరు మిస్ చేసుకున్నా మీరు ఎగ్జామ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాస్తేనే మీకు 100% సబ్జెక్ట్ అయితే 100% సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ రాయాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ కూడా చేయాలనేది మాత్రము మర్చిపోవద్దు. అది కూడా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ఉంటాయి కాబట్టి ఏ బిట్ మిస్ కాదు. ఎలా ఇచ్చినా క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేసే విధంగా ఉంటాయి. సో ఆలస్యం అయితే చేసుకోవద్దు. మరి లేట్ చేయకుండా ఈ 3 పాయింట్స్ లో మనం ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే చాలా మంది ఆస్పిరెంట్ టెట్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా. సో టెట్ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఇంకా మీ ఆలోచన విధానం మొత్తం దేని మీద ఉంటుంది అంటే డిఎస్సి మీద ఉంటుంది. అది కూడా అప్కమింగ్ డిఎస్సి. క్లియర్ గా విద్యాశాఖ నుంచి 100% మనకు క్లియర్ గా తెలిసిందే. అక్టోబర్ 15th మనకు డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో అక్టోబర్ 15th ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంకా ఓల్డ్ సిలబస్ న్యూ సిలబస్, ఎందుకంటే 2026-27 సంబంధించి టెక్స్ట్ బుక్ కొన్ని చేంజ్ అయినాయి కాబట్టి మీకు ఈ పాయింట్ రైజ్ అవ్వచ్చు అనమాట. సో చాలా మంది ఆస్పిరెంట్స్ నాకు మెసేజెస్ కూడా వస్తున్నాయి. ఫ్రెండ్స్ నాకు తెలిసి 99% ప్రెసెంట్ అంటే ఈ టెట్కు మీరు ఏదైతే సిలబస్ చదివారో అదే సిలబస్ ఉంటుంది. అంటే డిఎస్సి పరంగా విద్యా దృక్పథాలు అడిషనల్ గా చదవాల్సి వస్తుంది. జీకే కరెంట్ అఫైర్స్ అలా ఏదైనా కొంచెం ఎక్స్ట్రా టాపిక్ చదవాలి అనుకుంటే చదువుకోవాల్సింది. అంటే ఓవరాల్ గా మీరు అంతకు ముందు డిఎస్సి పరంగా మెగా డిఎస్సికి ఏ సిలబస్ అయితే చదివారో మాక్సిమం అదే సిలబస్ అయితే ఉంటుంది. సో మీరు ఆ సిలబస్ పైనే ఫోకస్ చేసుకోండి. ఇంకోటి, ఒకవేళ కొత్త సిలబస్ ఇస్తే మా పరిస్థితి ఏంటి, మీరేం చెప్తారు, కొత్త సిలబస్ ఇస్తే మా పరిస్థితి ఏంటి అని మీరు అడగచ్చు. తెలుగు ఏం చేంజ్ కాలేదు ఫ్రెండ్స్, మీ టెక్స్ట్ బుక్ చూసుకోండి, తెలుగు అదే ఉంది. మ్యాథ్స్ నువ్వు ఎంత మార్చినా కంటెంట్ మారదు. ఎస్ఐ PTR/100 ఎన్నిసార్లు మార్చినా ఏదో న్యూమరికల్ వాల్యూస్ కొంచెం అటు ఇటు ఉంటే ఏదో 1-2 మోడల్స్ చేంజెస్ ఉంటాయి తప్ప మ్యాథ్స్ లో ఎటువంటి చేంజెస్ ఉండవు. నువ్వు ఎంత మార్చినా ఇంగ్లీష్ ఏం మారదు, మహా అయితే ఆథర్స్ మారుతారు అంత తప్ప ఇంగ్లీష్ ఏమీ మారదు. సో మీరు అనుకుంటారని చెప్తున్నా, మెథడ్స్ ఏమీ మారవు. నెక్స్ట్ తెలుగు వ్యాకరణాంశాలు, భాషాంశాలు, తెలుగు అసలు మార్పే లేదు. తెలుగులో ఎటువంటి చేంజెస్ లేదు. ఎడ్యుకేషనల్ సైకాలజీ చేంజ్ కాదు, విద్యా దృక్పథాలు చేంజ్ కాదు. ఇంకా జీకే కరెంట్ అఫైర్స్ కంపల్సరీగా మీరు 8 months డేట్ అయితే పక్కాగా అయితే చదువుకోవాల్సిందే. సో అంటే చేంజెస్ ఏమీ లేదు, మీ ఆలోచన అంతే. సో ఓల్డ్ అండ్ న్యూ అనేది మీరు అదొక సాకులాగా ఫీల్ అవుతున్నారు అంతే తప్ప అక్కడ ఎటువంటి చేంజెస్ అయితే ఏమీ లేవు. మీరు ఎటువంటి నెగిటివ్ ఆలోచించకుండా పాజిటివ్ గా ముందుకెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, పోస్ట్ పోన్ అనేది మీ మైండ్ లో ఉంటే మాత్రము మీరు ఎన్నిసార్లు రాసిన జాబ్ అనేది ఇంకా కష్టం రావడం. పోస్ట్ పోన్ అనేది మీ మైండ్ లోనికి రానివ్వద్దు. ప్రిపేర్ అవ్వండి, గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ప్రయత్నించి ఓడిపోయినా నష్టం లేదు, కానీ ప్రయత్నించకుండా ఓడిపోతున్నామని నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. అలా ప్రయత్నించకుండా ఓడిపోయే బదులు హ్యాపీగా ఎగ్జామ్ రాయకపోవడమే మంచిది. అంటే ప్రయత్నించకుండా చదవకుండా ఊరికి అటెంప్ట్ చేసి రాలేదని సఫర్ అయ్యేదానికన్నా అసలు రాయకపోవడమే మంచిది. లక్ లేదు, ఇప్పుడు లక్ బేస్ చేసుకోలేదు. సో ఉంటుంది 100% లక్ బేస్ చేసుకుని కాదు, హార్డ్ వర్క్ కి కొంచెం లక్ యాడ్ అవుతుంది. అంటే హార్డ్ వర్క్ 99% అయితే 1% లక్. ఆ 1% లక్ కూడా ఎప్పుడో తెలుసా, ఆ నార్మలైజేషన్ ప్రాసెస్ అప్పుడు. మనకి ఎంత లక్ ఉందనేది మనకు తెలిసిపోతుంది. అంతకన్నా ఇంకా ఏమీ లక్ లేదు. సో మొత్తము హార్డ్ వర్క్ బేస్ చేసుకునే ఉంటుంది. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే నీకు సక్సెస్ అనేది అంత దగ్గరలో ఉంటుంది అంతే తప్ప ఇంకా వేరే ఆలోచన కూడా మీరు మైండ్లోకి అయితే రానివ్వద్దు. సో పోస్ట్ పోన్ అనేది మాత్రము మీ మైండ్లోకి రానివ్వకుండా 4 months సమయం ఉంది, ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేయండి. ప్రెసెంట్ ఆల్రెడీ మీరు టెట్ ప్రిపరేషన్లో ఉండిన్నారు కాబట్టి దానికి తోడు నేను మళ్ళీ చెప్తున్నా, ఈ టెట్ ప్రిపరేషన్ కంటిన్యూషన్లోనే వెళ్ళండి. మధ్యలో గ్యాప్ వచ్చిందా ప్రిపరేషన్ డల్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, మధ్యలో గ్యాప్ వస్తే మీకు చదవాలనేటువంటి ఇంట్రెస్ట్ తగ్గుతుంది. దయచేసి సోషల్ నెట్వర్క్స్ కి దూరంగా ఉండండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్నోసార్లు చెప్పాను, సోషల్ నెట్వర్క్స్ కి దూరంగా ఉండండి. సక్సెస్ కావాలి అంటే మాత్రము సోషల్ నెట్వర్క్స్ కి మీరు 100% దూరంగా ఉండాలి. ఎంత దూరంగా ఉంటే సక్సెస్ అంత దగ్గర అవుతుంది. నువ్వు ఎంత దగ్గరగా ఉంటే సక్సెస్ అంత నీకు దూరంగా వెళ్ళిపోతుంది. సో అవసరమైనప్పుడు వాడండి. నేను మళ్ళీ చెప్తున్నా, అస్సలు వాడద్దని చెప్పడంలా, మీకు అవసరమైనప్పుడు మాత్రమే వినియోగించుకోవాలి. అనవసరమైనటువంటి క్లిప్పింగ్స్, అనవసరమైనటువంటి షార్ట్స్, అనవసరమైనటువంటి కన్వర్జేషన్ పరంగా, చాటింగ్ పరంగా ఇలాంటి సమయం అయితే కాదు. నోటిఫికేషన్ టైంని
మీరు ఆ నోటిఫికేషన్ టైం మీద మాత్రమే ఫోకస్ చేస్తే గడిచిన సమయం మళ్ళీ రాదు కాబట్టి నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయొద్దు. సమయాన్ని మాత్రం వృధా అయితే చేసుకోవద్దు. సో సిలబస్ పరంగా క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే మార్క్స్. సో ఇక్కడ మార్క్స్ పరంగా ఎన్ని మార్క్స్ మ్యాక్సిమం ఎంత స్కోర్ చేస్తే మనం జాబ్ సాధించగలము అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే ఆ లాస్ట్ టైము కొన్ని డిస్ట్రిక్ట్స్కి 80+ కూడా కట్ ఆఫ్ పోయింది. 80+ వచ్చిన జాబ్ రానటువంటి సందర్భాలు కూడా కొన్ని డిస్ట్రిక్ట్లలో ఉన్నాయి. ఐ థింక్ ప్రకాశం కానివ్వండి, శ్రీకాకుళం కానివ్వండి, ఇలా కొన్ని జిల్లాలు తీసుకుంటే ఎస్జిటిలో డిఫరెంట్ కేటగిరీస్ పరంగా కానీ 80+ వచ్చిన జాబ్ రానటువంటి సందర్భాలు చాలా చాలా ఉన్నాయి. అవి మనకు తెలిసినటువంటి విషయమే. అంటే ఇప్పుడు మీ టెట్ స్కోర్ తక్కువ వచ్చినా కొంచెం పర్లేదు, ఎందుకంటే గడిచిపోయిన దాని గురించి మనం ఇప్పుడు ఆలోచించొద్దు. మీరు 120 ఉన్నారా, 130 ఉన్నారా, 115 ఉన్నారా, సో 100 ఉన్నారా, అదంతా పక్కన పెట్టేసేయండి. సో మీకు 120 ఉన్నా 120 మీ కట్ ఆఫ్ ఎంతనో చూసుకోండి. ఓకేనా, 16 మార్క్స్ 16 అనుకోండి. నెక్స్ట్ ఒకవేళ 135 ఆ రేంజ్లో ఉన్నారనుకోండి, 18 మార్క్స్ కట్ ఆఫ్ వస్తుంది. అంటే ఇక్కడ 15 మార్క్స్ వేరియేషన్ ఉన్నా ఇక్కడ 2 మార్క్స్, ఆ 2 మార్క్స్ నువ్వు డిఎస్సిలో కొట్టేసే అంటున్నా. నేను చెప్పింది అర్థమైందా? 120 మార్క్స్ 135 మార్క్స్ అంటే సో వేరియేషన్ పరంగా వెయిటేజ్ పరంగా 2 మార్క్స్ వేరియేషన్ ఉంటుంది. 120 వచ్చిన వాళ్ళకి 16 మార్క్స్ వెయిటేజ్ ఉంటే 135 వచ్చిన వాళ్ళకి 18 మార్క్స్ వేరియేషన్ ఉంటుంది. ఆ 2 మార్క్స్ నువ్వు డిఎస్సిలో సాధించు అని చెప్తున్నా. డిఎస్సిలో సాధించు అని చెప్తున్నా. ఇన్ కేస్ నీకు 90 మార్క్స్ వచ్చాయి అనుకో, ఐ థింక్ 12 మార్క్స్ వెయిటేజ్ అనుకుంటా. 105 వస్తే ఐ థింక్ 14 మార్క్స్ అనుకుంటా. సో ఇక్కడ 14 100 వచ్చినా 135 వచ్చినా ఒక 4 or 5 మార్క్స్ వేరియేషన్ ఉందనుకో, అది డిఎస్సిలో నీ సత్తా నిరూపించుకో అని చెప్తున్నా. అంతేకాని ఇక డిఎస్సిలో తక్కువ నాకన్నా బెటర్ స్కోర్ వచ్చిన వాళ్ళని నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. బట్ ఇక్కడ కట్ ఆఫ్ పరంగా అబ్జర్వ్ చేస్తే టెట్లో పోయినసారి బెటర్ స్కోర్ వచ్చిన వాళ్ళు కొందరు ఆల్మోస్ట్ వెళ్ళిపోయి ఉంటారు. అందరం కాదు, కొంచెం టెట్లో 140 ఆ రేంజ్లో వచ్చిన వాళ్ళు మన మెగా డిఎస్సిలోనే ఆల్మోస్ట్ కొన్ని డిస్ట్రిక్ట్స్ పరంగా ఇప్పుడు కర్నూలు ఉన్నారు, పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి టెట్లో బాగా వెయిటేజ్ వచ్చి డిఎస్సిలో కొంచెం స్కోర్ దగ్గర వాళ్ళు వెళ్ళిపోయినారు. అంటే అందరం కాదు, 75% ఆస్పిరెంట్స్ టెట్లో బెటర్ స్కోర్ వచ్చిన వాళ్ళు కొన్ని డిస్ట్రిక్ట్స్ పరంగా వెళ్ళిపోయింటారు, సెలెక్ట్ అయిపోయింటారు. సో ఇప్పుడు ఇంకా ఆ రేంజ్లో ఉంటారు, 125 130 ఆ రేంజ్లో అయితే కంపల్సరీగా ఇంకా చాలా మంది ఆస్పిరెంట్స్ ఉంటారు. వాళ్ళకన్నా బెటర్గా ట్రై చేయాలి. సో నీ టార్గెట్ 80 పెట్టుకుంటావా, 85 పెట్టుకుంటావా అనేది నీ ఇష్టం. అంటే 80 పెట్టుకుంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది, 80 కన్నా తక్కువ వస్తే జాబ్ రాదని 100% చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆ డిఎస్సి క్వశ్చన్ పేపర్ మనకి ఏ స్టాండర్డ్లో ఉందో మనకు తెలియదు. క్వశ్చన్ పేపరే మనకి ఏ స్టాండర్డ్లో వస్తే మనకు తెలియనప్పుడు కట్ ఆఫ్ ఇంత ఇన్ని మార్కులు రావాలని మాత్రం మనం చెప్పడానికి అయితే లేదు. బట్ ఒక గోల్ పెట్టుకోవాలి అని చెప్తున్నా. అంటే నీ ఆ టార్గెట్ రీచ్ కావడానికి 100% ప్రయత్నించాలి. ఏదైనా ఒక టార్గెట్ ఉంటేనే, ఒక గోల్ పెట్టుకుంటేనే మనం ఆ గోల్ రీచ్ కావడానికి మన శాయశక్తిలో ప్రయత్నిస్తేనే సక్సెస్ అనేది దగ్గర అవుతుంది. ఏదో అలా ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి, అంటే గోల్ లేనటువంటి ఒక గమ్యస్థానం మనం ఏర్పరచుకోవాలి. ఒక టార్గెట్ 85 లేదా 82 లేదా 80+, 85 తెచ్చుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో తెచ్చుకోవో తర్వాత విషయము. ఆ గోల్ పెట్టుకొని ఆ గోల్ని రీచ్ కావడం కోసం నువ్వు హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. జాబ్ వచ్చిన వాళ్ళు ఎవ్వరు పొడింగ్లేం కాదు, ఎవ్వరు పెద్ద వాళ్ళేం కాదు, నీ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. అకాడమిక్ మార్క్స్కి ఈ కాంపిటేటివ్కి సంబంధమే లేదు. అంటే 10th ఇంటర్ డిగ్రీలు పీజీలు డైట్లు బీఈలు ఎన్ని క్వాలిఫికేషన్లు పెట్టుకొని దాంట్లో కాలేజ్ ఫస్ట్ వచ్చినాను, స్కూల్ ఫస్ట్ వచ్చినాను, వాటికి దీనికి సంబంధమే లేదు. సో ఇప్పుడు ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ఈ క్వశ్చన్ వే ఆఫ్ క్వశ్చనింగ్లో కూడా తేడా ఉంటుంది. కొందరు అదే క్వశ్చన్ని కొంచెం తిప్పించి రాస్తే ఆన్సర్ చేయలేరు, కొంచెం మాడిఫై చేసిస్తే ఆన్సర్ చేయలేరు. అలా కాకుండా క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా మీరు ప్రిపేర్ కావాలి. అదేవిధంగా స్కోర్ పరంగా మాత్రము కొంచెం బెటర్ స్కోరే పెట్టుకోండి. అది మీరు ఎంత పెట్టుకుంటారో మీ ఇష్టం. సో బెటర్ స్కోర్ 80+ పెట్టుకుంటావా, నువ్వు 85 పెట్టుకుంటావా అనేది నీ ఇష్టం. బట్ ఒక టార్గెట్ మార్క్స్ పెట్టుకొని మాత్రమే ప్రిపేర్ అవ్వు అని మాత్రము ఒక ఫ్రెండ్గా మీకైతే సలహా ఇవ్వగలను. నెక్స్ట్ పోస్ట్లు ఎన్ని ఉంటాయి మీకు ఆల్రెడీ క్లియర్గా మొన్న వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను. మనకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినప్పుడే మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్జిటికి ఎన్ని ఉంటాయి, స్కూల్ అసిస్టెంట్కి ఎన్ని ఉంటాయని మన జాబ్ క్యాలెండర్ మనకు టెట్కి ముందు రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్లోనే స్పష్టంగా ఇచ్చాడు.
అంతకన్నా పెరుగుతాయా? తగ్గుతాయా? అంటే తగ్గనీకి ఛాన్సెస్ లేవు. కానీ పెరుగుతాయా అంటే అది 100% అయితే మనం చెప్పనీకి లేదు. సో, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఐ మీన్ థర్డ్‌ది మనకు నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనకు ఎన్ని ఉంటాయనేది ఎగ్జాక్ట్‌గా చెప్పనీకి లేదు. బట్ ఒక్కటి క్లారిటీ ఇవ్వగలను. 100 తక్కువైతే ఉండవు. ఓకేనా? దాని గురించి అంటే మేబీ కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ బెటర్‌గానే ఉంటాయి. కొన్ని జిల్లాలకి మేబీ 130, 140, 115 కూడా ఉండొచ్చు. 115 కూడా ఉండొచ్చు. సో, తక్కువైతే ఉండవు. అంటే మరీ అంటే ఇంక ఎస్‌జిటి పరంగా స్కూల్ అసిస్టెంట్ అయితే మేబీ సింగిల్ డిజిట్ ఉంటాయా అని మనకు ఎగ్జాక్ట్‌గా తెలియదు కాబట్టి ఎస్‌జిటికి 100 పోస్టులున్నా మీకు కావాల్సింది ఒక పోస్టు. ఓవర్ కాన్ఫిడెంట్ వేరు, కాన్ఫిడెంట్ వేరు. కాన్ఫిడెంట్‌గా చదివితే పక్కాగా ఆ ఒక పోస్టే నేను ఎందుకు సాధించలేను? 100 పోస్టులున్నాయి. ఆ 100 పోస్ట్‌లో నీకు కావాల్సింది ఒక్క పోస్టే. ఆ ఒక్క పోస్ట్ కోసం నువ్వెందుకు ట్రై చేయకూడదు అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్ళు అని చెప్తున్నా ఒక ఫ్రెండ్‌గా. అంతేకాని పోస్ట్ తక్కువుంటాయి, నాకు జాబ్ రాదులే, నాకు తక్కువ స్కోర్ ఉంది, ఇంత కాంపిటీషన్ నేను ప్రిపేర్ కావాలే, అలా ఆలోచన ఉంటే అసలు దీని జోలికి రావాల్సిన అవసరమే లేదు. నెగెటివ్ ఆలోచన ఉంటే మాత్రము దీని జోలికి రావాల్సిన అవసరమే లేదు. పోస్ట్ పోన్ అనేది మీ మైండ్‌లో ఉన్నా కానీ ఇంక ఇలాంటి నోటిఫికేషన్‌లు ఎన్నొచ్చినా నువ్వు రాస్తూనే ఉంటావు తప్ప సక్సెస్ అనేది నీ దరి చేరదు కూడా. అంటే పోస్ట్‌పోన్ పక్కన పెట్టేసి గట్టి ప్రయత్నం, గట్టి ప్రయత్నం, ఒక ఎఫర్ట్ గట్టి ప్రయత్నించు, గట్టిగా ప్రయత్నించు. పోయినసారి నువ్వు ఏమేమి మిస్టేక్స్ చేశావు ఒకసారి క్లియర్‌గా రాసుకో. ఎందుకంటే రెస్పాన్స్ షీట్‌లో నీకు ఏ సబ్జెక్ట్‌కి ఎన్నొచ్చింటాయో కూడా క్లియర్‌గా తెలుసు. ఏ సబ్జెక్ట్ తక్కువ వచ్చిందో తెలుసు. నువ్వు ఏ సబ్జెక్ట్‌లో డల్‌గా ఉన్నావో నీకు బాగా తెలుసు. ఏ సబ్జెక్ట్‌లో నువ్వు స్ట్రాంగ్‌గా ఉన్నావో నీకు బాగా తెలుసు. ఆ స్ట్రాంగ్‌గా ఉన్నది కంటిన్యూషన్‌గా ఫోకస్ చేస్తూ డల్‌గా ఉన్నటువంటి నువ్వు ఏ సెక్షన్‌లో అయితే వీక్‌గా ఉన్నావో, ఐ మీన్ ఏ సబ్జెక్ట్‌లో వీక్‌గా ఉన్నావో దాన్ని ఇంకొంచెం డబుల్ ప్రిపరేషన్ వైపు వెళ్ళావనుకో ఖచ్చితంగా బెటర్ స్కోర్ అయితే చేయగలవు. సో, వాటన్నిటి ఒక పేపర్ మీద రాసుకో. మనం చేసేటువంటి తప్పులు ఎప్పటికీ మన పేపర్ మీద ఉండాలి. పేపర్ మీద ఉన్నప్పుడు మాత్రమే వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. సో, నువ్వు ఏం తప్పులు చేశావు? ఐ మీన్ మెగా డీఎస్‌లో కానివ్వండి, లేదా నేను టెట్ రాసినప్పుడు ఆ ప్రిపరేషన్‌లో నువ్వు చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది ఒక 10 కీ పాయింట్స్ కానీ నువ్వు క్లియర్‌గా ఇలా రాసుకున్నావు అనుకో. అంటే పోయినసారి నువ్వు ఎగ్జామ్స్ రాయలేదా? పలానా సబ్జెక్ట్‌లో డల్‌గా ఉన్నావా? పలానా సబ్జెక్ట్ నువ్వు ప్రిపేర్ కాలేకపోయావా? రివిజన్ చేయలేకపోయావా? కొన్ని తెలిసి తప్పులు చేశావా? తెలిసి తప్పులు చేసినవి కూడా రాసుకోవాలి. తెలిసి తప్పులు చేశాను. కొన్ని బిట్లు తెలిసి తప్పులు చేశాను. నెక్స్ట్ రివిజన్ కొన్ని సబ్జెక్టులు చేయలేకపోయాను. చేయలేకపోవడానికి గల కారణము లాస్ట్ టైం సరిపోలేదు. ఆ టైం సరిపోలేదంటే నీ ప్రిపరేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తే ప్రిపరేషన్‌కు టైము సరిపోదు. లేదా పలానా సబ్జెక్ట్‌లో నేను డల్‌గా ఉన్నాను. పలానా సెక్షన్‌లో నాకు 8 మార్కులకు 4 మార్కులే వచ్చాయి అన్నప్పుడు ఏం చేయాలి? ఆ సబ్జెక్ట్‌ని కొంచెము ఫోకస్ చేయాలి. ఇలా కొన్ని కారణాలు క్లియర్‌గా రాసుకున్నప్పుడు మాత్రమే ఒక 20 పాయింట్స్ లేదా 15 పాయింట్స్ రఫ్‌గా నీ ఫెయిల్యూర్ గల కారణాలు ఫెయిల్యూర్ అనకూడదు. నువ్వు అంతకుముందు చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి అనేది ఒక్కసారి పేపర్ మీద రాసుకున్నావనుకో, వాటిని సాల్వ్ చేయడానికి నువ్వు 100% ప్రయత్నిస్తే సక్సెస్ అనేది 100% అయితే నీ దగ్గరే ఉంటుందని మాత్రము ఒక ఫ్రెండ్‌గా అయితే చెప్పగలను. ఓకే ఫ్రెండ్స్, మరి ప్రిపరేషన్ వైపు వెళ్ళండి. ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సమయాన్ని వృధా చేసుకోవద్దు. 100% అక్టోబర్ 15థ్ నోటిఫికేషన్ ఉంటుంది. డిఎస్సి సెకండ్ వీక్, థర్డ్ వీక్‌లో ఎగ్జామ్స్ 100% అయితే ఉంటాయి. ఎవరైనా మన కోర్స్‌లో జాయిన్ కావాలి అంటే కేవలం 600 రూపీస్‌కే ఇస్తున్నాము. క్లాస్ వైస్‌గా, లెసన్స్ వైస్‌గా క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, రివిజన్ టెస్ట్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. బిట్స్‌తో పాటు ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటుంది. మ్యాథ్స్ అలాంటి సబ్జెక్ట్‌లో అయితే ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటుంది. క్విక్ క్లాసెస్ ఐ మీన్ కొన్ని అంటే మ్యాథ్స్ పరంగా, కొన్ని సైకాలజీ పరంగా అలాంటి కొన్ని రివిజన్ లాగా అన్నమాట క్లాసెస్, క్విక్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మెయిన్‌గా ఎగ్జామ్స్ రాయడం మాత్రము అలవాటు చేసుకోండి. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.